టాలీవుడ్లో దర్శకధీరుడు రాజమౌళి తరువాత అపజయమరగని దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడినే చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు తాజాగా వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సినిమా వల్ల కాదు, బుల్లితెర కామెడీ షోలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఓ షోలో సుడిగాలి సుధీర్ అనిల్ రావిపూడిలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరి కాలర్ ఒకరు పట్టుకోవడం షాకింగ్గా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది చూసిన ప్రేక్షకులు నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? తాజా ఎపిసోడ్లో సూపర్ హిట్ సినిమా యానిమల్ స్ఫూర్తితో ఓ స్పూఫ్ కిట్ రెడీ చేశారు. స్కిట్లో భాగంగా సార్ మీ సినిమాలో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అనిల్ రావిపూడిని అడుగుతాడు సుధీర్. దానికి అనిల్ తనదైన కామెడీ టైమింగ్తో స్పందిస్తూ నువ్వు హీరో అయ్యావు, మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా అంటూ సుధీర్ షర్టు కాలర్ పట్టుకుంటాడు. ఈ సీన్ పూర్తిగా ఫన్నీగా సాగింది. ఆ తర్వాత సుధీర్ రోల్స్ రివర్స్ చేద్దామని చెప్పడంతో సీన్ కూడా మారిపోయింది. అనిల్ సుధీర్ పాత్రతో సుధీర్ అనిల్ పాత్రలో నటించారు. ఈసారి అనిల్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగగా సుధీర్ ఒక్కసారిగా పాత్రలోకి వెళ్ళి ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి అంటూ రెచ్చిపోయాడు. అంతేకాకుండా అనిల్ రావిపూడి కాలర్ పట్టుకొని గట్టిగా అరిచేస్తున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రోమోలో ఆ సీన్ను బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తూ మరింత ఉత్కంఠ పెంచారు. ఇక ఈ సన్నివేశాన్ని చూసి జడ్జిలు రోజా, శ్రీకాంత్ కూడా షాక్ అయినట్లు కనిపించారు. అయితే అది కూడా స్కిట్లో భాగమేనని తర్వాత అర్థమవుతుంది. ప్రోమోను అదే సమయంలో కట్ చేయడంతో అసలు తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే అనే ఆసక్తిని మేకర్స్ కలిగించారు. ఈ ప్రోమో విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనిల్ రావిపూడి సుధీర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ప్రోమో కట్ చేసే విధానము సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు మొదట నిజంగానే గొడవ జరిగిందేమో అనుకున్నామని, తర్వాత ఇది సరదా స్కిట్ అని తెలిసి నవ్వుకున్నామని చెప్తున్నారు.